హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మేము మోతుగూడెం రిసార్ట్ నుంచి బయలుదేరి పాపికొండలకి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఆ రోడ్డు ఈ మధ్య వర్షం వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారైందండి. బట్ వెళ్ళే రోడ్ అనేది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. అయినా కానీ చుట్టుపక్కల లెఫ్ట్ టు రైట్ అంతా విపరీతమైన అడవి ప్రాంతం, ఏపుగా పెరిగిన చెట్లు అనేది చాలా ఉంటుంది. మలుపులు ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి వెళ్ళే రోడ్ ఎలా ఉంటుందనేది తెలియదు. పాపికొండలు అనేది యాక్చువల్గా మంచి టూరిజం ప్లేసు. బట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈవేళ మేము అనుకోకుండా బయలుదేరాము. సో ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడడం కారణంగా యాక్చువల్గా అఫిషియల్గా తిరిగే బోట్స్ ఏదైతే ఉన్నాయో అవి రన్నింగ్లో లేవు. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. బట్ అన్అఫిషియల్గా కొన్ని యాక్చువల్గా మోటార్ బోట్స్ అయితే నడుపుతున్నారు లోకల్గా ఉండేవాళ్ళు. బట్ యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళే టయానికి మధ్యాహ్నం అయింది. సో మధ్యాహ్నం లోపలికి వెళ్ళడానికి 1 అవర్, రావడానికి 1 అవర్ టైం పడుతుంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం పడుతుంది. బట్ విపరీతంగా ఎండ్ ఉంటుంది, స్వెట్టింగ్ అయితే విపరీతంగా ఉంటుంది. సో బట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎవరైనా వీలైతే ఫుడ్ ముందే క్యారీ చేయడం అనేది చాలా బెస్ట్. సో మేము వెళ్ళే రోడ్ ఎలా ఉంది అని చెప్పి నేను మొత్తం ఈ వీడియోలో కవర్ చేశాను. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ మధ్య వర్షం కారణంగా రోడ్లు అయితే చాలా డ్యామేజ్ అయ్యాయి. సో ముందుగానే ఇన్ఫర్మేషన్ తీసుకొని అఫిషియల్ బోట్స్ వన్స్ రన్నింగ్లోకి వచ్చిన తర్వాత వెళ్తే బెటరు. సో మేము వెళ్ళిగానే ఏంటంటే మామూలు చిన్న పడవలు, అంటే మేబీ ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు. సో ఈ వీడియోలో కంప్లీట్గా నేనేంటంటే ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ బిఫోర్ నుంచి పాపికొండలకి వెళ్ళేంతవరకు సో రోడ్ ఎలా ఉంది, సో ఎలాంటి కర్వ్స్ ఉన్నాయి, మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అని తెలియజేయడానికి మాత్రం ఈ వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. సో కంప్లీట్ మీకు వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బట్ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తే చాలా పాయింట్స్ ఉన్నాయి. అక్కడ స్టే చేస్తే మాత్రం అల్టిమేట్ ఉంటుంది. బట్ సో మా దురదృష్టం ఏంటంటే ఈవేళ అక్కడికి వెళ్ళి జస్ట్ కొంచెం టైం స్పెండ్ చేసి వచ్చేసాం. బట్ హానెస్ట్లీ మేము గోదావరిలోకి అయితే వెళ్ళలేదు. అంటే చిన్న బోట్స్ మీద అక్కడికి వెళ్ళలేకపోయాము. సో మళ్ళీ జస్ట్ ఒక 10 మినిట్స్ తీసుకుని చిన్న వీడియో క్లిప్పింగ్స్ తీసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. బట్ మీరు వెళ్ళే వాళ్ళు మాత్రం ప్రాపర్ ప్లానింగ్ చేసుకుని పోతే వన్స్ బోట్స్ తయారైన తర్వాత సో అంటే అఫిషియల్గా బోట్స్ తిరగడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా మీరు జర్నీని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సో కంప్లీట్ వీడియో చూడండి. మీకు రఫ్ రూట్ ఎలా ఉంటుంది అనేది చూపించడానికి మాత్రం ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.
వస్తున్నా. అయిపోయింది. నాకు ఓపిక లేదు. అయిపోయింది. నీకు ఫోటో కావాలంటే నాకు ఫోటో లేకపోయినా వల్ల నా వల్ల కాదు. క్లాస్ కావాలని వద్దా నీకు?